స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులే విక్రయించాలని మోదీ పిలుపు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచన. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈటానగర్లో 5,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. సింగరేణి కార్మికులకు బోనస్, ఆర్టీసీ కార్మికులకు అడ్వాన్స్. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నజరానా. కేటీఆర్ పరువు నష్టం దావాపై బండి సంజయ్ అఫిడవిట్. నిందితుల వాంగ్మూలం ఆధారంగానే తాను వ్యాఖ్యానించానని వివరణ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇవ్వాలని విజ్ఞప్తి. ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారన్న ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా అటుకుల బతుకమ్మ వేడుకలు. ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని చాటుతున్న ఆడపడుచులు. మరోసారి హైదరాబాద్లో కుండపోత వాన. రహదారులపై భారీ వరద. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.